హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ సిరి లైఫ్ స్టైల్ 448. ఇప్పుడైతే నా స్టైల్లో చికెన్ దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలాగా వదిలేసుకోవాలి. ఈ లోపల ఫ్రై అవుతాయి. ఈ లోపల చికెన్ బాగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకసారి మూత తీసి ఆనియన్స్ అన్నీ బాగా కలుపుకొని బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు బాగా కడుక్కున్న చికెన్ని ఇప్పుడు దీంట్లోకి ఎసరంగా కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకున్న తర్వాత మొత్తం చికెన్ అంతా వేసేసుకోవాలి. పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నా, చూసేయండి. మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని బాగా మధ్యలో 2-3 సార్లు అలాగా 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కోడి మాంసంలోకి వేసేసుకుందాం. దోసకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా దోసకాయ ముక్క కలపడానికి టైం పట్టింది కాబట్టి 5 నిమిషాలకు ఒకసారి 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ దోసకాయ ముక్క ఇంకా ఉడకలేదు, ఉడికేదాకా ఉడికించు టమాటాలు వేసేసుకొని ఇప్పుడు టమాటాలు వేసుకొని కలుపుకోకుండా పైన అలా ఉంచేయండి. టమాటాలు అప్పుడు తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. టమాటో ఉడికిందో లేదో చూద్దాం రండి. మగ్గిపోయిన టమాటాలు అయితే ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నేనైతే 2 స్పూన్లు వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 1/2 కేజీ తీసుకున్నానండి కూర. దానికి 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాను. జీలకర్ర ధనియాలు పౌడర్ పొడి వేసుకున్నానండి. వేసుకున్నాక బాగా కలుపుకొని ఇంకొకసారి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. అయిపోయిందండి. ఇక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత సరిపోయినంత కారం, మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. స్పైసీగా తింటే స్పైసీ కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీ వద్దనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే స్పైసీ తక్కువగానే తింటామండి, అందుకనే కారం వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మీకు గ్రేవీకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని వాటర్ కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా 10 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఇప్పుడు చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది కర్రీ అయితే. నేనైతే చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. కొంచెం మీకు వేసుకొని చికెన్ మసాలా బాగా ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడైతే కడిగి పెట్టిన కొత్తిమీరని కొంచెం పైన అలా గార్నిష్ చేసుకొని దింపేసుకుందాం కర్రీ. అంతే.